నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పిన్నెల్లి సోదరుల కోసం పల్నాడు పోలీసుల వేట. హైదరాబాద్ శివార్లో వాహనం వదిలి ఎమ్మెల్యే పరార్. ఈవీఎం ధ్వంసం సిగ్గుమారిన చర్యన్న కేంద్ర ఎన్నికల సంఘం. పిన్నెల్లి అరెస్టుకు ఆదేశం. 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందన్న సీఈఓ. గాయపడిన తెదేపా ఏజెంట్ శేషగిరిరావుకు నేతల పరామర్శ. పిన్నెల్లితో ధైర్యంగా పోరాడారని ఫోన్లో చంద్రబాబు అభినందన. కాంగ్రెస్ ఎస్పీ పార్టీలు పాక్ సానుభూతి పరులే. విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు. అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు. జవాన్లను మోదీ కూలీలుగా మార్చేశారని రాహుల్ విమర్శలు. ఈవీఎం ధ్వంసం చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన మాచర్ల మాఫియా రాజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చట్టం కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించిన పిన్నెల్లిని వెంబడించారు. తెలంగాణలో రామకృష్ణారెడ్డి కాన్వాయ్ని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13న మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పిన్నెల్లిని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. వెంటనే గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఇటీవలే హైదరాబాద్కు రామకృష్ణారెడ్డి పారిపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ లేకపోవడంతో గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్లి మహారాష్ట్రకు గాని కర్ణాటకకు గాని వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో లొకేషన్ను ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి కాన్వాయ్ సంగారెడ్డి వైపు వెళ్లిందనే సమాచారంతో అటువైపు అన్వేషణ సాగించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి వద్ద కాన్వాయ్ను గుర్తించారు. ఎమ్మెల్యే డ్రైవర్ను పోలీసులు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పిన్నెల్లి అరెస్టు చేశారని ప్రచారం జరిగినా దీనిపై తమకు సమాచారం లేదని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ చెప్పారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులు కోరారని, అందుకోసం పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు పెట్టామని తెలిపారు. రామకృష్ణారెడ్డి కాన్వాయ్ వాహనాలను స్వాధీనం చేసుకోవడం వరకే తమకు తెలుసన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్లతో కేసు నమోదైంది. పీడీపీపీ చట్టం కింద మరో కేసు పెట్టారు. ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్లు నమోదు చేశారు. ఈ నెల 20వ తేదీనే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. లుకౌట్ నోటీసులు జారీ చేసి అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. స్వయంగా ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లి ఈవీఎంను పగలగొట్టడాన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. ఈ ఘటనను ఎన్నికల నిర్వహణలో ఘోర వైఫల్యంగా భావించింది. ఈ ఘటనపై సీఈసీ ఆదేశాలతో 10 సెక్షన్ల కింద కేసులు పెట్టామన్న సీఈఓ గరిష్టంగా 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. మాచర్లలో ఈవీఎంల విధ్వంసాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఇలాంటి ఘటనలు విఘాతం కలిగిస్తాయని మండిపడింది. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. మరొకరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా నిందితులను అరెస్టు చేసి బలమైన కేసులు పెట్టాలని నిర్దేశించింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేసినట్లు తొలుత ఫిర్యాదు వచ్చినా వెబ్కాస్టింగ్ పరిశీలన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి. వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. ఆ వెబ్ కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది. 20th ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది.
ఆ మెమోలో హీ హ్యాస్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణ రెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్డ్ నెంబర్ 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ ఇన్ ద సెన్స్ దట్ our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. These 10 section have very severe section where the punishment may go up to 7 years also. Second thing is that if anybody in any such cases filed, criminal cases file అయిన తర్వాత 2 years and above ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి వెళ్తుంది. మాచర్ల సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని సీఈఓ వెల్లడించారు. నౌ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు కేంద్ర బలగాలను రప్పించినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ రోజున మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యకాండ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేశాక గ్రామంలో వేరంగం చేశారు. అరాచకాన్ని అడ్డుకున్న తెలుగుదేశం ఏజెంట్ శేషగిరిరావుపై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. గ్రామస్తులు తిరగబడటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన అరాచకంతో గ్రామస్తులు భీతిల్లారు. తొలుత తమతో గొడవకు దిగిన స్థానిక వైకాపా నాయకులు ఆ తర్వాత ఎమ్మెల్యేను పిలిపించి రచ్చ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వచ్చి రాగానే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారని, దానిపై ప్రశ్నిస్తే మహిళను కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వెళ్లిబుచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేను అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై వైకాపా మూక కర్రలతో దాడి చేసి తల పగలగొట్టారని వివరించారు. ఒక్కసారిగా గ్రామంలోని తెలుగుదేశం వర్గీయులంతా పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పారిపోయినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వాహన డ్రైవర్ అంజిరెడ్డి కింద పడిపోగా అక్కడే వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. మేము మా మనిషిని కొట్టావు, రక్తం చూసి నువ్వు ఇటు చంపిపోతున్నావు, ఇది నీ పద్ధతేనా అంటే జాగ్రత్తగా మాట్లాడు, మీ పాల్వాయి గేటు నాశనం చేస్తాము, ధ్వంసం చేస్తాము పెట్రోల్ పోసి, జాగ్రత్తగా మాట్లాడండి, అంత అద్దుపద్దు లేకుండా మాట్లాడుతున్నారు ఆయన అన్నాడు. మేమేం అద్దుపద్దు లేకుండా మాట్లాడుతున్నాం, నువ్వు మా ఊరి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టిపోయి అసలు ఇది నీకు పద్ధతేనా అని నేను అన్న తర్వాత కూడా ఏళ్ళు చూపించుకుంటూ రెట్టించుకుంటానే నుంచున్నాడు చాలాసేపు. ఆ ఎమ్మెల్యే కాదు అసలు, ఆ తిట్లు ఆ ఎమ్మెల్యేనా అసలు 4 సార్లు గెలిచినాడేనా అసలు. గబా గబా పోయినాడు, ఈవీఎం బాగా కొట్టినాడు. మేము బయటే ఉన్నాం. ఎమ్మెల్యే ఎప్పుడైతే గేట్ బయటకు వచ్చిండో ఈ కారుల్లో ఉండోళ్ళు కర్రల మోపులు కింద పడేసి బాగా తెల్ల కర్రలు అయ్యాయి, బిల్లుడు కర్రలు అయ్యేవారంట. సరే ఈ బాజు ముక్కల కర్రలు తీసుకొని గబా గబా ఎదురుకొచ్చారు. 15 మంది ఆ కూరగాని కర్రలు అన్నీ వేసుకొని వచ్చేసరికి మా గిరికి తలకాయ పగిలి నెత్తురు బాగా కారుతున్నా కానీ వాళ్ళు ఎగబడుతున్నసరికి అప్పుడు వీళ్ళు మగవాళ్ళు నలుగురేవారు మా వాళ్ళు రాళ్ళు కర్రలు అవన్నీ తీసుకొని ఎగబడి వచ్చేసరికి ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడు. కర్రలు తీసుకొని మా మగవాళ్ళని బాత్తా ఉండేసరికి వామ్మో వాయు అని మేము ఎరికి ఎగలు పెట్టేసరికి ఈ ఊళ్ళో వాళ్ళు అటుండ పిల్లలు ఇటుండ పిల్లలందరూ ఇంకా రాళ్ళు తీసుకొని ఎగబడేసరికి ఇంకా గబా గబా ఇంకా వాళ్ళు కార్లు వేసుకొని పరారైపోయారు ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళందరూ.
పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించారని, వైకాపా దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో దాడి చేశారని, ఈ ఘటన తర్వాత ప్రాణభయంతో అజ్ఞాతంలోకి పోవాల్సి వచ్చిందన్నారు. పోలింగ్ రోజు మీరు సీసీ ఫుటేజ్లో చూసిన దానికన్నా ఎక్కువే జరిగిందండి. అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు పడగొట్టారు. ఆయన కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించా. ఎమ్మెల్యే గారిని భయపడి పక్కకి వెళ్ళిపోయా. బయటికి పంపించారు. బయట మేము వెళ్ళే వరకు అటు ఇంటికి వెళ్దామని పోతున్న వరకు వాళ్ళు కారులో పథకం ప్రకారమే కారులో రాడ్లు అన్నీ పెట్టుకొని ఎగబడ్డారు. ఎగబడి నన్ను కొట్టారు. కింద పడిపోయా. ఇదిగో ఇక్కడ చెయ్యికి, ఇక్కడ కాలుకి ఇటన్నీ దెబ్బలు తగిలాయి. తల కారు కుట్లు పైన పడ్డాయండి. అసలు నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. అందరూ ఎటు పారిపోయారు. వాళ్ళ దెబ్బ కదిలిపోయి త్వరకా కిషోర్ గ్యాంగు మొత్తం దాంట్లో పాల్గొంది. ఎమ్మెల్యే గారి పక్కన మొత్తం వాళ్ళే. అసలు మేము ఊర్లో ఉంటే కదండి, వాళ్ళు ఎప్పుడు వచ్చి కారం పుట్టిన తర్వాత మా ఊరి మీదనే కొడతారని అందరూ పొలాల్లో వెళ్ళిపోయి ఒక్కళ్ళు కూడా ఊర్లో లేరండి. ఎవరు ధైర్యం చేయకుండా అంతా వెళ్ళిపోయాం మేము. అంత దారుణంగా చేస్తాం. నాకు రేపు ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత. ఎప్పుడు వచ్చి వాళ్ళు కొడతారో అన్నట్టుగా భయపడి అటు ఇటు తలదాచుకుంటున్నాం మొత్తం. మాకు ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలియదు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని కూడా ఉన్నది. ఎమ్మెల్యే పిన్నెల్లి అక్రమాలను ప్రశ్నించి ధైర్యంగా పోరాడిన తెలుగుదేశం ఏజెంట్ శేషగిరిరావును పార్టీ అధినేత చంద్రబాబు అభినందించారు. శేషగిరిరావుతో ఫోన్లో మాట్లాడిన ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాచర్లలో పథకం ప్రకారమే వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారని తెలుగుదేశం అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి తెలుగుదేశం నేతలు వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభ్యుడు ఎవరైనా లోపలికి పోవచ్చు, ఎలక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు, బయటికి రావాలి. అలాంటిది పోవటం ఈవీఎంని ఒకసారి 2 సార్లు కొట్టడం, ఎవరైతే శేషగిరిరావు ఉన్నారో ఆయన అడ్డుపడితే ఆయనకి వార్నింగ్ ఇవ్వటం, సరే ఈవీఎం పగిలిపోయింది కదా దీన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి కొంత టైం పడుతుందంటే ఆయన బయటికి వచ్చిన తర్వాత ఈయన చూపించి వీడి సంగతి తేల్చమంటాం, వాళ్ళు రౌడీ మొక్కలు రెచ్చిపోయి దాడులు చేయటం, మరి ఇవన్నీ కూడా 324 సెక్షన్ కట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాలవాయి గేటులో మొదటి నుంచి చివరి దాకా ఎమ్మెల్యేనే బాధ్యుడు. నియోజకవర్గంలో ఏ సంఘటన జరిగినా కూడా ఎమ్మెల్యే ప్రమేయంతో జరిగింది, తాత్కాలికంగా జరిగినాయి కాదు. ముందే చెప్పాడు అతను దాడులు చేస్తామని, అదే ప్రకారం చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం కూడా విధ్వంసం సృష్టించారు. ఒక శాసనసభ్యుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ముందుగానే అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే నేను విధ్వంసం సృష్టిస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి, ఎన్నికల వ్యవస్థకి కూడా ఒక సవాల్ విసిరాడు. వీటికి జవాబు చెప్పాల్సింది, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద, అలాగే పోలీసు వ్యవస్థ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో బాధితులైన తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని సీఈఓకు తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. తమ అభ్యర్థి అస్మిత్ రెడ్డిని కౌంటింగ్కు దూరంగా ఉంచాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ప్రతి 20 నిమిషాలకి ఒక్కొక్క బూత్ దగ్గరకు పోయి దాడి చేసి అటాక్ చేసిన ఘటనలు మనం చూసాం. సో దాదాపు 15 నుంచి 18 ఇన్సిడెంట్స్ రికార్డ్ అయినాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకొని రావడం జరిగింది. తర్వాత సిట్ అనేది వేసి కేవలము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెట్టి ఎక్కువ అరెస్టులు చేస్తూ ఉండరు. 91 మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తే 51 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు.
రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు అక్కడ ఎవరు లేకుండా చేయాలా అని చెప్పి ఒక కుట్రతో జరుగుతూ ఉంది అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము. ఎలక్షన్ కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరటం జరిగింది. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతి పరులని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు పాకిస్తాన్ అణుశక్తిని చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్పై కన్నేసిన ఆ ఉగ్రవాద పోషక దేశంలో ఇప్పుడు ప్రజలు అన్నం కోసం అల్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ తెలిపారు. పాకిస్తాన్ పని అయిపోయినా దాన్ని సానుభూతి పరులైన కాంగ్రెస్ ఎస్పీలు మాత్రం ఆ దేశాన్ని చూసి భయపడడంలో నిమగ్నమై ఉన్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని పాక్కు భయపడేందుకు ఇది బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. భారత్ను బెదిరించేవారిని ఈ దేశం వదలబోదన్న మోదీ పాక్ ఉగ్రవాదుల్ని వారి భూభాగంలోనే మట్టుపెట్టామన్నారు. ఎన్నో మంచి పనులు చేసే మోదీ ప్రభుత్వానికి ఓటు వేస్తే ఆ పుణ్యఫలం ప్రజలకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. कभी भी पुण्य कार्य मिलता हो तो मौका गंवाना चाहिए क्या? पुण्य कार्य मिलने ही वाला है, मेरा क्या जाता है, मैं तो नहीं जाऊंगा तो भी चल जाएगा, मोदी की सरकार बनना तो पक्का है, तो आपको पुण्य मिलेगा क्या? अगर आप वोट नहीं डालेंगे तो आपको पुण्य मिलेगा क्या? आज 80 करोड़ लोगों को मुफ्त राशन मिलता है तो वो आशीर्वाद देते हैं कि नहीं देते हैं? लेकिन अगर आपने वोट नहीं दिया होगा तो वो पुण्य आपके खाते में जमा होगा क्या? तो मैं इतने अच्छे काम करने वाला हूं, हर काम से पुण्य मिलने वाला है, वोट देने वाले को वो पुण्य जरूर पहुंचने वाला है. वोट दीजिए विकसित भारत के लिए, वोट दीजिए आत्मनिर्भर भारत बनाने के लिए. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వయసు మీద పడుతోందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎదురు దాడి చేసింది. నిజానికి మోదీకి సంకేతాలు ఇస్తున్నట్టు ఉందని పేర్కొంది. ప్రధాని పీఠాన్ని దక్కించుకునేందుకు భాజపా నేత ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించింది. ఒడిశా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా నవీన్ పట్నాయక్ కు 77 ఏళ్లని, ఆయనకు వయసు మీద పడుతూ ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. ఆయన రిటైర్ అవ్వాలని అమిత్ షా సూచించారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎక్స్ ద్వారా స్పందించారు. వయసు కారణంగా పట్నాయక్ రిటైర్ అవ్వాలని అమిత్ షా అన్నారని, ఒకవేళ భాజపా అధికారంలోకి వస్తే మోదీకి ఆయన పరోక్షంగా సూచిస్తున్నారా అని ప్రశ్నించారు. కమలం పార్టీ అధికారంలోకి రాకపోతే బాగా సంతోషించే వ్యక్తి ఆయనే అని అనిపిస్తోందన్నారు. అప్పుడు మోదీ కాకుండా ఆయనే ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చునేలా ఉన్నారని చిదంబరం చురకలు వేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ అగ్నివీర్ పథకం ద్వారా జవాన్లను కూలీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పథకం సైన్యానికి అవసరం లేదన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ అగ్నివీర్ పథకాన్ని పీఎంఓ రూపొందించినట్టు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి యువత కన్నీళ్లు తుడుస్తామని భరోసా ఇచ్చారు. 22 మంది పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్ల అప్పు మాఫీ చేసిన మోదీ సర్కార్ రైతులపై కనికరం చూపడం లేదన్నారు. తాము భూసేకరణ బిల్లును తీసుకొచ్చి రైతులకు పరిహారం అందిస్తే భాజపా ప్రభుత్వం దాన్ని తొంగలో తొక్కిందని రాహుల్ దుయ్యబట్టారు. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు మెయిల్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సాయుధ బలగాలు తనిఖీలు చేపట్టాయి. నార్త్ బ్లాక్లోని ఉద్యోగులను బయటకు పంపి హోంశాఖ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నాయి. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. విజయ్ చౌక్, నార్త్ అవెన్యూ మార్గాల్లో అగ్నిమాపక యంత్రాలను సిద్ధం చేశాయి. ఇటీవల ఢిల్లీలో 100కు పైగా పాఠశాలలకు ఇదే తరహాలో వచ్చిన బాంబు బెదిరింపులు ఆ తర్వాత ఉత్తివేనని తేలింది. బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. రామేశ్వరం కేఫ్ పేలుడు వెనుక ఉన్న కుట్రను పూర్తిగా వెలికితీసే దిశగా దర్యాప్తు సాగుతుంది. విదేశాల నుంచి ఈ పేలుడుకు నిందితులు కుట్ర పన్నినట్లు గుర్తించిన ఎన్ఐఏ కుట్రలో భాగస్వాములైన అందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 11 ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ కేసులో కుట్రదారులుగా భావిస్తున్న 11 మంది అనుమానితులకు సంబంధం ఉన్న ప్రదేశాల్లో ఏకకాలంలో
నివాసంలో సోదాలు నిర్వహించామని ఎన్ఐఏ తెలిపింది. 2012 లష్కరే తోయిబా కుట్ర కేసులో దోషులుగా తేలిన వ్యక్తులు ఎన్ఐఏ సోదాలు చేసిన 11 మంది అనుమానితుల్లో ఉన్నారని ఎన్ఐఏ తెలిపింది. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితులు మతీర్ అహ్మద్, హుస్సేన్ షాజిబ్లను అరెస్టు చేసింది. బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న బాలుడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోబోమని చెప్పింది. ఓ బాలిక వ్యక్తిగత వీడియోలు తీసి వాటిని తోటి విద్యార్థులకు పంపగా అవమాన భారంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో బాలుడిపై హరిద్వార్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. బాలుడి బెయిల్ పిటిషన్ను జువైనల్ బోర్డుతో పాటు ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టేసింది. బాలుడు నేరుగా ఫోక్సో కేసులో పాల్గొన్నాడని, బెయిల్కు అర్హుడు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును బాలుడి తల్లి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ను బాలీవుడ్ నటి మనీషా కోయిరాల కలిశారు. యూకే, నేపాల్ స్నేహపూర్వక బంధానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన వేడుకలకు నేపాల్ తరఫున మనీషా కోయిరాల హాజరయ్యారు. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. నేపాల్ గురించి బ్రిటన్ ప్రధాని ఎంతో అభిమానంగా మాట్లాడడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ట్రెక్కింగ్కు సునాక్ను, ఆయన కుటుంబాన్ని ఆహ్వానించినట్టు మనీషా వెల్లడించారు.